Hi students, now I am going to take the grammar class Understanding Advertisements. This is 8th bit from section B in English lo meeku section B lo 8th bit కింద వస్తుంది Understanding Advertisements. Here this is the comprehension passages. Topic is comprehension passages. Understanding advertisement, 4 marks. What is the meaning of advertisements? Do you know? Nowadays, do you know about advertisements? What is called an advertisement? An advertisement or ad for short is anything that draws instant attention towards products, information, services or ideas. Advertisements happens in many different ways. Advertisements appear in the print media and the audio video media. They also appear in newspapers, magazines and sports programs. Here advertisements appear in న్యూస్ మనం చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం, మ్యాగజైన్స్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్. దే ఆర్ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఐదర్ బై ద గవర్నమెంట్ ఆర్ బై NGOs. అపార్ట్ ఫ్రమ్ దీస్ we also have advertisement for job vacancies. Here we will see, apart from these we also have advertisements for job purpose, job vacancies. మనం చూస్తుంటాం జాబ్ వేకెన్సీస్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. అండ్ ఫర్ అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కావడానికి కూడా మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. సో హియర్ గివెన్ ఇన్ ద న్యూ few pages are various advertisements. ఇక్కడ మన బుక్లో కొన్ని పేజీలలో given in the new few pages are various advertisements. Different kinds of advertisements are given in the new bookలో ఇచ్చారు. Issued by mostly by government agencies and authorities. Here these advertisements are given by government agencies and authorities. ఇక్కడ మన బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ ఒక 6 వరకు ఇచ్చిండు. దీస్ 6 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు అథారిటీస్ వాళ్ళు ఇచ్చినవి. నౌ లెట్ us see here first one, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్, పేజ్ నెంబర్ 58. మీకు టెక్స్ట్ బుక్లో ఇమేజ్ ఉంటుంది అక్కడ పక్కన, నేను ఇప్పుడు చెప్పేటప్పుడు ఆ ఇమేజ్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు. ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఐ రోట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇమేజ్ అక్కడ పెడుతున్నా, బ్లాక్ బోర్డ్ మీద మీకు ఆ ఇమేజ్ కింద ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడ రాశాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి కూడా కొన్ని మీకు బ్రీఫ్గా చెప్తాను, వినండి. హియర్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్, సి హియర్, సి ఇన్ టెక్స్ట్ బుక్. మీరు పేజ్ నెంబర్ 58లో టెక్స్ట్ బుక్లో చూడండి. చూస్తే స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఉంటుంది చూడండి. మీకు కంపల్సరీ ఇమేజ్లో చూసినా మీకు అర్థమైంది. స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్, ఈ కింద ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చదవండి. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో, దాని కింద క్వశ్చన్స్ ఉన్నవి అవి చెయ్యండి అంటుండు. సి హియర్, వెన్ ఎవర్ యూ లుక్ ఎట్ దట్ అడ్వర్టైజ్మెంట్, మీరు అడ్వర్టైజ్మెంట్ చూడగానే కొన్ని బోల్డ్ లెటర్స్లో పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నాయి హెడ్డింగ్స్, అవి మీరు ఫస్ట్ అట్రాక్ట్ చేయాలి, వాటి చదవాలి. ఏముంది ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఆల్వేస్ క్యారీ విత్ యువర్ ఆధార్ విత్ యూ అండ్ అవైల్ బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. బోల్డ్ లెటర్స్ ఉన్నాయి చూడండి, బోల్డ్ వర్డ్స్, పెద్ద పెద్ద అక్షరాలు. ఆల్వేస్ క్యారీ యువర్ ఆధార్ విత్ యూ అండ్ అవైల్ బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. అంటే we can understand this advertisement is about ఆధార్ కార్డ్. ఇక్కడ మనకు అర్థమైపోయింది, ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా
ఈ ప్రకటన అంతా కూడా దేని గురించి? ఆధార్ కార్డు గురించి అనేది అర్థమైపోయింది. ద అడ్వర్టైజ్మెంట్, మరొకసారి అడ్వర్టైజ్మెంట్ చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉంది, మీకు ఏముంది? ఆధార్ కార్డే ప్రింట్ ఇచ్చిండు చూడండి. మీకు అక్కడ ఆధార్ కార్డు ప్రింట్ ఉంది. యూ రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్, ఎవ్రీ కార్నర్. మీరు అడ్వర్టైజ్మెంట్ ఈ ప్రకటన చదివేటప్పుడు ఎవ్రీ కార్నర్లో ఉన్న చిన్న మ్యాటర్ కూడా చూడండి. రీడ్ దట్ మ్యాటర్. ఎందుకంటే కింద క్వశ్చన్స్ మనకు ఆ మ్యాటర్ సంబంధించినవి కూడా ఇవ్వచ్చు. అబ్జర్వ్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డు గురించి చూడండి అక్కడ. నెక్స్ట్ ఆధార్ కార్డు ఇక్కడ కింద కూడా ఇచ్చిండు ఒకటి. అండ్ అడ్వర్టైజ్మెంట్లో పైన యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, బీయింగ్ ఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, యు ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు రీడింగ్ ఆర్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్. మీరు కనీసం అడ్వర్టైజ్మెంట్ చదవడం వస్తుందా లేదా అనే దాని పర్పస్లో ఇచ్చాడు. అండ్ అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అండర్స్టాండ్ ద అడ్వర్టైజ్మెంట్. ఈ ప్రకటన అర్థమైందంటే దాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారా లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి అనేది దీని పర్పస్. సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ 1 or 2 times, సైలెంట్ రీడింగ్ అండ్ క్విక్ రీడింగ్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఏం చేయాలంటే బోల్డ్ లెటర్స్ చెప్పినా కదా, దాన్ని ఒక్కసారి సైలెంట్గా క్విక్గా త్వరగా అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు మీకు. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి. దాంట్లో మీరు కింద కూడా చూస్తే మెయిన్ పాయింట్ నేను చెప్తున్నా. ఆధార్, యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఫర్. యూ నీడ్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఇన్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వర్డ్ యొక్క ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ నీకు తెలవలసిన అవసరం లేదు. డోంట్ ఆస్క్ ఎనీవన్. అక్కడ మీకు ఎవ్వరు నిలబెట్టి అడగరు దీని మీనింగ్ ఏంది అనేది. సో జస్ట్ యూ రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్, యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈజ్ ఎనఫ్. చాలామంది అడ్వర్టైజ్మెంట్ చూడగానే వామ్మో ఇది నేను ఎగ్జామ్లో నేను చేయలేను, ఎగ్జామ్లో ఇది నాకు రాదు, నాకు ఈ 4 marks పోతాయి అనేది ఫస్టే నువ్వు డిసైడ్ అవుతావు. సో లైక్ దిస్ యూ రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ థరోలీ అండ్ క్విక్లీ అండ్ ప్రాపర్లీ. దాన్ని మంచిగా నీట్గా థరోగా మొత్తం చదివిన తర్వాత నౌ సీ క్వశ్చన్స్. మీకు అక్కడ క్వశ్చన్స్ పెట్టలే, టెక్స్ట్ బుక్లు ఉంటాయి. సీ హియర్, స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ చదివారు కదా, చదివిన తర్వాత అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. దాని కింద క్వశ్చన్స్ ఇచ్చాము, వాటి ఆన్సర్లు చేయండి అన్నాడు. సో సీ హియర్, హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ గివెన్? 6 questions వర్ గివెన్. హౌ మెనీ క్వశ్చన్స్? 6 questions ఆర్ గివెన్. ఇక్కడ మనకు 6 questions ఇచ్చాడు. సీ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ యూ విల్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ద ఫస్ట్ క్వశ్చన్? సీ హియర్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద identity card that all Indians are advised to carry with them? What is the name of the identity card that all Indians are advised to carry with them? ఇక్కడ అందరూ ఇండియన్స్ ఎమ్మడి పెట్టుకొని తిరిగేటటువంటి ఒక ఐడెంటిటీ కార్డు ఉంది, దాని పేరేంది అన్నాడు. సో ఆల్ ఆఫ్ యూనో, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా దేని గురించి? ఆధార్ కార్డు గురించి. సో ఆన్సర్ ఈజ్ ఆధార్ కార్డు, 1 mark. ఆన్సర్ ఈజ్ ఆధార్ కార్డు, అంతే. నువ్వు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ విత్ దెమ్ ఈజ్ ఆధార్ కార్డ్. నో నీడ్ టు రైట్ లెందీ ఆన్సర్, రైట్ షార్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. 1 word ఆన్సర్ అయినా ఏం లేదు. ఇన్ ద ఎగ్జామినేషన్ 1 word ఆన్సర్ అయినా ఏం లేదు, కానీ కరెక్ట్ ఉంటే 1 word ఆన్సర్ రాయొచ్చు. అండర్స్టాండింగ్ అర్థమవుతుంది కదా? 1 word ఆన్సర్ కూడా రాయొచ్చు. ఇక్కడ మొత్తం ఆల్ ఇండియన్స్ మొత్తం కూడా తీసుకుపోయే కార్డ్ ఏంటంటే ఆధార్ కార్డ్. ప్యాసేజ్ మొత్తం దేని గురించి? అడ్వర్టైజ్మెంట్ మొత్తం దేని గురించి? ఆధార్ కార్డు గురించి. సో ఆన్సర్ ఆధార్ కార్డ్. నౌ సెకండ్ వన్, నేమ్ ద ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ ఆధార్. ఆధార్ కార్డు ఇచ్చేటటువంటి సంస్థ ఏంటిది? మీకు అక్కడ ఇచ్చిండు. ఏంది? యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఆన్సర్ ఇస్ గివెన్. మీరు ఓన్గా రాసేది ఏం లేదు ఇక్కడ. అడ్వర్టైజ్మెంట్లో ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది.
జస్ట్ యూ ఫైండ్ ఇట్. యూ నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. మీరు ఆన్సర్ను వెతుక్కోవడమే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని. సో సెకండ్ ఆన్సర్, యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆధార్ నెంబర్? హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆధార్ నెంబర్? ఆధార్ నెంబర్లో ఎన్ని అంకెలు ఉంటుంది? అంతకైతే నువ్వు అడ్వర్టైజ్మెంట్లో చూడు లెక్క పెట్టుకో, నువ్వు సొంతం రాయకు 10 ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి అని. యూ డోంట్ రైట్ లైక్ దిస్. సొంతం రాయకండి, ఇలా లెక్క పెట్టండి. ఉంది మీకు ఆధార్ నెంబర్ ఇచ్చిండు 4444 5555 66 డమ్మీది ఇచ్చిండు. ఇక్కడ మొత్తం లెక్క పెడితే ఉన్నాయి 12 ఉంటాయి, అందరికీ తెలుసు. సో ఆన్సర్ ఈజ్ 12 డిజిట్స్. ఆన్సర్ 12 డిజిట్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ఆధార్? ఆధార్ వెబ్సైట్ ఏంది? హియర్ ఈజ్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఆన్సర్ ఈజ్ గివెన్. చూడు అడ్వర్టైజ్మెంట్ ఆన్సర్ ఏముంది? www.uidal.gov.in. అక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఉందో అట్నే రాయండి ఆన్సర్. అక్కడ ఏది ఉంటే అదే రాయండి. యూ నో నీడ్ టు యాడ్ ఎనీ ఆన్సర్. నువ్వు యాడ్ చేసి ఏదో రాయాల్సిన అవసరం లేదు. ఆడ ఏది ఉంటే అది అక్కడ ఇస్తారు మీకు ఆ వెబ్సైట్ పేరు రాస్తే సరిపోదు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఆధార్ కెన్ వీ కట్ అండ్ గెట్ లామినేటెడ్? విచ్ పార్ట్ ఆఫ్ ద ఆధార్ కెన్ వీ కట్ అండ్ గెట్ లామినేటెడ్? ఆధార్లో ఏ పార్ట్ని మనం కట్ చేసుకొని లామినేషన్ చేసుకొని జేబులో పెట్టుకొని తిరుగుతుంటాం? ఆధార్ కార్డు మీ అందరి దగ్గర ఉంటుంది ఆధార్ కార్డు అని. ఏ పార్టు? మీకు ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇచ్చింది చూడు. ఏంది? ద అప్పర్ ఆర్ లోవర్? పై భాగమా కింది భాగమా అంటుడు. అప్పర్ ఆర్ లోవర్? విచ్ పార్ట్? లోవర్ పార్ట్. ఆన్సర్ ఈజ్ లోవర్, కింది భాగం. మీకు ఇక్కడ ఇచ్చిండు మంచిగా ఫిగర్ కూడా ఇచ్చిండు ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2 డాష్లు ఇచ్చిండు సార్. మరి ఇలా ఏం నింపాలి? మీకు ఒక లైన్ చూడాడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు. ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్. ఐడెంటిటీ అండ్ అడ్రస్ అని రాస్తే 1 మార్క్. సో లైక్ దిస్ 6 questions were given. You have to write 6 answers. In the examination, you will ask, study the following advertisement and answer any 4 the questions అంటాడు. ఎనీ 4 the questions అని ఇస్తాడు మీకు. ఎనీ 4 చేయమంటాడు ఆన్సర్లు. నో నీడ్ టు రైట్ 6. మనకు కావాల్సిన 4 మార్క్సే. సో అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్ అర్థం చేసుకునే టాపిక్ మనకు 4 మార్క్స్ ఇది. కానీ నువ్వు 4 ఆన్సర్సే రాయకండి. రాస్తే ఒక ఆన్సర్ తప్పైనా కానీ 3 మార్క్సే వస్తాయి 4 ఆన్సర్స్ రాస్తే. అదే 6 ఆన్సర్ రాసిన అనుకోండి, ఒక 2 మిస్టేక్స్ పోయినా బై 4/4 వస్తాయి. సో యూ హ్యావ్ టు రైట్ 6 answers in the examination. This is the first passage. See next second one. See here, second one, page number 59. I will read అడ్వర్టైజ్మెంట్ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను వినండి. సి హియర్, సెకండ్ అడ్వర్టైజ్మెంట్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 59. డోంట్ ర్యాగ్. ఆల్సో డోంట్ బీ ఏ మ్యూట్ విట్నెస్ టు ర్యాగింగ్. చూడండి మంచిగా బోల్డ్ లెటర్స్ ఉన్నాయి మేడం. డోంట్ ర్యాగ్ అండ్ ఆల్సో డోంట్ బీ ఏ మ్యూట్ విట్నెస్ టు ర్యాగింగ్. What is ragging? Any act resulting in mental, physical, sexual abuse, verbal abuse, indecent behavior, criminal, wrongful, restraint. Ragging. See, the picture is given. Ragging సంబంధించిన పిక్చర్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్, go ahead, report ragging. A student indulging in ragging can be expelled from the institution, banned from the institution, banned from the mess, banned from the hostel. His or her scholarship can be withdrawn, debarred from the examination. See here, you will read like this. Don't read aloud in the examination. నేనంటే ఇప్పుడు గట్టే చదువుతున్నా, మీరు ఎగ్జామ్లో సైలెంట్ రీడింగ్ చేసుకోవాలి. ఇట్లా
రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్లో ఏమి ఇచ్చినో మొత్తం ఒక్కసారి ఇట్లా నేను చదివినట్టు సైలెంట్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత నౌ బిలో 6 క్వశ్చన్స్ వర్ గివెన్. ఇప్పుడు చూడండి ఆ ప్యాసేజ్ కింద మీకు అడ్వర్టైజ్మెంట్ కింద 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. సి ద ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద సోషల్ evil దట్ ఈస్ బీయింగ్ పిక్చరైజ్డ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ బొమ్మలో ఇచ్చినటువంటి ఒక సోషల్ ఈవిల్ ఉంది, సాంఘిక దురాచారం, ఒక చెడు ఉంది. ఏంటిది అది? ర్యాగింగ్. పెద్ద అక్షరాలు బోల్డ్ లెటర్స్ ఉంది. ర్యాగింగ్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ర్యాగింగ్. సింపుల్. డెఫినెట్లీ యూ విల్ గెట్ 4 marks out of 4. ఎవ్రీ స్టూడెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్. మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ చదవడం వస్తే చాలు, ఈజీగా 4/4 వస్తాయి మీ అందరికి. సి ద సెకండ్ క్వశ్చన్ అండ్ అండర్స్టాండ్ క్వశ్చన్ ఫస్ట్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. వాట్ ఆర్ ద 4 forms ఆఫ్ అబ్యూజ్ లిస్టెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్? ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి ఒక 4 అబ్యూజ్ అంటే తిట్ల లాంటివి ఏంటివి అవి అంటూ? తిట్లు ఏంటివి అవి? మెంటల్, ఫిజికల్, సెక్సువల్ అబ్యూజ్, వెర్బల్ అబ్యూజ్. వాట్ ఈజ్ వెర్బల్, వాట్ ఈజ్ అబ్యూజ్? నో నీడ్. దాని అర్థమైందని ఎవరు అడగారు కదా, నీకు ఆడ ఉన్నది రాసాయి. 4 forms ఇవి అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్టూడెంట్స్ ఎంకరేజ్డ్ టు డూ ఇఫ్ దే కమ్ అక్రాస్ సమ్ వన్ బీయింగ్ ర్యాగ్డ్? సీ ద క్వశ్చన్. సమ్ క్వశ్చన్స్ ఆర్ డిఫికల్ట్. కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటే అర్థం అవుతుందిగా. రీడ్ సెకండ్ టైం. మళ్ళీ ఏం చేయాలి? అలాంటి దాన్ని సెకండ్ టైం చదవాలి. వాట్ ఆర్ స్టూడెంట్స్ ఎంకరేజ్డ్ టు డూ ఇఫ్ దే కమ్ అక్రాస్ సమ్ వన్ బీయింగ్ ర్యాగ్డ్? ఇప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్తుంటే ఎవరిను ర్యాగింగ్ చేస్తురు, అప్పుడు ఏం చేయాలి? విద్యార్థులు ఏం చేయాలి? గో హెడ్ రిపోర్ట్ ర్యాగింగ్. అలానే ఉంది ఆన్సర్. గో హెడ్ పెద్ద అక్షరాలను చూడండి. గో హెడ్ రిపోర్ట్ ర్యాగింగ్. ర్యాగింగ్ గురించి రిపోర్ట్ ఇవ్వండి. రైట్ డౌన్ ఎనీ 2 ways దట్ ఏ స్టూడెంట్ కెన్ బి పనిష్డ్ ఫర్ ఇండల్జింగ్ ఇన్ ర్యాగింగ్. రైట్ డౌన్ ఎనీ 2 ways దట్ ఏ స్టూడెంట్ కెన్ బి పనిష్డ్ ఫర్ ఇండల్జింగ్ ర్యాగింగ్. ర్యాగింగ్ చేసేటప్పుడు విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి ఒక 2 మార్గాలు, 2 శిక్షలు ఏంటివి అన్నాడు. ఇయర్ 4 ఇచ్చింది ఇక్కడ మీకు. పనిష్మెంట్ 4 ఉన్నాయి. ఏంటివి అవి? ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్, బ్యాన్డ్ ఫ్రమ్ ద మెస్ ఆర్ హాస్టల్, his or her scholarship can be withdrawn, debarred from the examination. 4 punishments were given. 4 punishment ఇచ్చింది. 4 ఇచ్చింది ఇక్కడ మనకు ఆన్సర్. యూ హ్యావ్ టు రైట్ 2. ఇక్కడ నాకు ప్లేస్ ఎక్కువ లేదు అందుకని 2 రాసిన. వాడు అడిగింది కూడా 2. నెక్స్ట్ 5th క్వశ్చన్, స్టూడెంట్స్ షుడ్ నాట్ ర్యాగ్, బిసైడ్స్ దే షుడ్ ఆల్సో నాట్ బీ ఏ డాష్ టు ర్యాగింగ్. ఈ సెంటెన్స్ మీకు అడ్వర్టైజ్మెంట్లో ఉంది చూడండి. స్టూడెంట్స్ షుడ్ నాట్ ర్యాగ్, విద్యార్థులు ర్యాగింగ్ గురి కావద్దు. బిసైడ్స్ దే షుడ్ ఆల్సో నాట్ బీ ఏ, అలాగే వాటితో పాటు వాళ్ళు కూడా ఏం కావద్దట? డాష్ టు ర్యాగింగ్. ఏం కావద్దు? మ్యూట్ విట్నెస్. ఆన్సర్ ఈజ్ మ్యూట్ విట్నెస్. మూగ సాక్ష్యం. అంటే దాన్ని అట్నే ర్యాగింగ్ చేస్తుంటే మనం అట్నే చూస్తూ ఉండొద్దు. దానికి ఏదైనా ఒక రిపోర్ట్ మనం ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మ్యూట్ విట్నెస్ ఈజ్ ఆన్సర్, 5th ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్. ఇక్కడ మాకు ప్లేస్ లేదు బ్లాక్ బోర్డ్లో, ఏబీసీ అని పెట్టిన బి ఆన్సర్. అర్థం చేసుకోండి. మీకు అక్కడ ఉంటుంది, బుక్లో ఉంటుంది కింద 3 ఆప్షన్స్ ఇచ్చిండు మీకు, మల్టిపుల్ చాయిస్ 3 ఆన్సర్స్ ఇచ్చిండు. ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్. ఈ ప్రకటన ఏం చెప్తుందంటే చూస్ ద బెస్ట్ ఆన్సర్. ఆ 3 ఆప్షన్లు చూడండి. ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్ ఏ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టాప్ ద ఈవిల్ ఆఫ్ ర్యాగింగ్. ర్యాగింగ్ని ఆపడం కష్టం. బి, ఇఫ్ ఆల్ కోఆపరేట్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి కంప్లీట్లీ స్టాప్డ్. ఒకవేళ మనందరం కూడా ఒకరికొరికి కోఆపరేషన్ ఉంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మన ర్యాగింగ్ని ఆపేయచ్చు. బి ఇది. సి, సమ్ స్టూడెంట్స్ షుడ్ ర్యాగ్ అదర్స్ వైల్ ద రెస్ట్ షుడ్ వాచ్. సమ్ స్టూడెంట్స్ షుడ్ ర్యాగ్ అదర్స్ వైల్ ద రెస్ట్ షుడ్ వాచ్ అంటుంది. అంటే కొంతమంది ర్యాగింగ్ చేస్తుంటే కొంతమంది అక్కడ నిలబడి చూడమంటుండ్రు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి. రైట్ ఆన్సర్ ఏంది? బి. బి ఏంది? ఇఫ్ ఆల్ కోఆపరేట్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి కంప్లీట్లీ స్టాప్డ్. మనందరం ఒకరికొకరు సహకరించుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ర్యాగింగ్ అని ఆపొచ్చు. సో లైక్ దిస్ యు రైట్ 6 ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫర్ 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్కు 6 ఆన్సర్స్ రాయండి.
So with this 2 advertisements are over. Thank you. Hi students, now I am going to continue the grammar topic, understanding advertisements, comprehension passages. See here another advertisement is given. Open your textbook, page number 60. See here. Now I will read the advertisement. ఒకసారి నేను ఆ అడ్వర్టైజ్మెంట్ చదువుతాను, మీకు ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్లో చూసుకోండి. అడ్వర్టైజ్మెంట్: the luggage you carry during rail journey will decide your safety. The luggage you carry during rail journey will decide your safety. You read like this: headlines, bold letters, bold words. I already told, మీకు అప్పటికే చెప్పిన ఇంతకుముందు ప్యాసేజ్లో, రీడ్ బోల్డ్ వర్డ్స్, పెద్ద పెద్ద అక్షరాలు ఫస్ట్ చదవండి. క్యారింగ్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్స్, ఎక్స్ప్లోజివ్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ ఆన్ రైల్వేస్. ఈజీలీ అండర్స్టాండ్, మీకు ఈజీగా అర్థమవుతుంది చదువుకుంటే. క్యారింగ్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్ and explosives in railways is an offence under the Railway Act 1989, and many lead to 3 years imprisonment or fine or both, besides being liable for loss or damage. Next, see here, South Central Railway. This advertisement is given. Third advertisement, this is given. రైల్వేల గురించి ఇచ్చిన మొత్తం కూడా. ద లగేజ్ యూ క్యారీ, రైల్వేలో నువ్వు మోసుకుపోయే లగేజ్ గురించి మొత్తం కూడా మనకి ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరంటే సౌత్ సెంట్రల్ రైల్వే. ప్లీజ్ అలర్ట్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182. ఏమైనా ప్రాబ్లం ఉంటే 182 కాల్ చేయండి. Do not risk lives in by traveling with the following articles: diesel, petrol, kerosene, and also acids like this. So you read advertisement thoroughly and properly. Read every corner. నేను మళ్ళీ చెప్తున్నా, read the advertisement thoroughly. మీరు అడ్వర్టైజ్మెంట్ బాగా చదవండి. మీరు చదవాలంటే ఏముండాలి? యూ హ్యావ్ పేషెన్స్. ఈ ప్యాసేజ్ చేయాలంటే మీకు పేషెన్స్ ఉండాలి, ఓపిక బాగా కావాలి. ఆఫ్టర్ రీడింగ్ ద అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత సీ హియర్, స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. కింద ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అయినాక అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. కింద క్వశ్చన్ చూడండి. సి వెరీ ఈజీ క్వశ్చన్. హూ హ్యాజ్ ఇష్యూడ్ ద అడ్వర్టైజ్మెంట్? ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ ఇష్యూడ్ ద అడ్వర్టైజ్మెంట్? మంచిగా కనిపిస్తుంది చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే. ఎవరిచ్చారు ఈ ప్రకటన? హూ హ్యాజ్ ఇష్యూడ్ ఇవ్వడం ఎవరిచ్చారు? సౌత్ సెంట్రల్ రైల్వే. మీరు సెర్చ్ చేసుకోవడం, ఫైండ్ అవుట్ చేయడమే దాంట్లో. నౌ సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద రైల్వే స్ట్రిక్ట్లీ బ్యాన్? సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద రైల్వేస్ స్ట్రిక్ట్లీ బ్యాన్? రైల్వేలలో స్ట్రిక్ట్గా ఏం బ్యాన్ చేశారు చూడండి. దాంట్లో ఏం మోసుకుపోద్దు మనం? పెట్రోల్, డీజిల్, కెరోసిన్, యాసిడ్. పెట్రోల్, డీజిల్, కెరోసిన్, యాసిడ్ అక్కడ ఇచ్చిండు క్లియర్గా ప్యాసేజ్లో. నౌ రీడ్ థర్డ్ క్వశ్చన్, అండర్ వాట్ యాక్ట్ ఈజ్ క్యారీయింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ ట్రైన్స్ అండ్ ఆఫెన్స్? Read the question properly and understand the question properly first. చాలామందికి క్వశ్చనే చదవడమే రాదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. బీయింగ్ ఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చదవడం నీకు రాదు, మరి ఆన్సర్ ఎట్లా వస్తుంది? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అటు ఇటు దిక్కులు చూడకుండా ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ చదవండి ఫస్ట్.
నీకు అర్థమవుతుంది. అండర్ వాట్ యాక్ట్ ఈజ్ క్యారింగ్ ఎక్స్ప్లోజివ్స్, ఏ చట్టం ప్రకారం, వాట్ యాక్ట్ అన్నాడు ఇక్కడ, ఏ చట్టం ప్రకారం మనకి ఇక్కడ క్యారింగ్ ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు మోసుకపోవడం అనేది ఒక నేరం, ఏ చట్టం. మీకు టెక్స్ట్ బుక్లో అంటే ప్యాసేజ్లో క్లియర్గా ఇచ్చిండు. విచ్ యాక్ట్? అండర్ ద రైల్వే యాక్ట్ 1989 టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు మీకు. ఎలా అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా ఉంది, మీకు అక్కడ ఇమేజ్ పెడుతున్న పక్కకు చూసుకోండి. 1989 యాక్ట్. ఆన్సర్ ఇస్ వెరీ షార్ట్, సింపుల్. మొత్తం మీరు ఇదంతా రాయవలసిన అవసరం లేదు. అండర్ 1989 యాక్ట్ ఈజ్ క్యారింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ ట్రైన్స్ అండ్ అఫెన్స్, ఇదంతా అవసరం లేదు. నో నీడ్, ఇదంతా వద్దు. లెందీ ఆన్సర్ అవసరం లేదు. రైట్ డైరెక్ట్ ఆన్సర్, వన్ వర్డ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అయితే వన్ వర్డ్ రాసేయచ్చు. ఏ చట్టం? అండర్ ద రైల్వే యాక్ట్ 1989 రాసిన కరెక్ట్ అయింది. యాక్ట్ 1989. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అప్ టు హౌ మెనీ ఇయర్స్ కెన్ బి ఏ పర్సన్ బి ఇంప్రిజన్డ్ ఫర్ క్యారింగ్ ఇన్ఫ్లేమబుల్స్ ఇన్ ట్రైన్స్? సీ ద క్వశ్చన్. You first read the question, you can't understand. Again, read the question second time. Don't worry. నువ్వు ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివినావు, నీకు అర్థం కాలే. రీడ్ సెకండ్ టైం, దెన్ యూ కాంట్ అండర్స్టాండ్. రీడ్ థర్డ్ టైం. మనం ఏమనుకుంటామంటే ఒక్కోసారి చదవగానే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు అమ్మ అనుకుంటాం. అవసరం లేదు. రెండోసారి చదువు, మూడోసారి చదువు, ఫోర్త్ టైం చదువు. మనకు అక్కడ ఏం బాధపడేది ఏముంది చెప్పండి. రీడ్, యూ అండర్స్టాండ్. అర్థమయ్యేంతవరకు క్వశ్చన్ చదవండి. ఇక్కడ ఏమన్నాడు? అప్ టు హౌ మెనీ ఇయర్స్ కెన్ ఏ పర్సన్ బి ఇంప్రిజన్డ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రిజన్? జైల్లో పెట్టడం, జైలు శిక్ష పడడం. అప్ టు హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల వరకు పడవచ్చు. ఏంటిది? ఏ పర్సన్ బి ఇంప్రిజన్డ్, జైలు శిక్ష ఒక వ్యక్తి ఎప్పుడు? ఫర్ క్యారింగ్ ఇన్ఫ్లేమబుల్స్ సెట్ ఆన్ ఫైర్ ఈజీలీ. ఇన్ఫ్లేమబుల్స్ అంటే ఈజీగా మనకు మంట అంటుకుంటుంది. పెట్రోల్ ఉందనుకోండి, ఇట్లా అంటే అగ్గిపుల్ల మన దూరం ఉండగానే అంటుకుంటుంది. అది ఇన్ఫ్లేమబుల్స్ అంటారు వీటిని. ఈజీగా సెట్ ఆన్ ఫైర్, తొందరగా మంటలు అంటుకునేది. సో ఫర్ క్యారింగ్ ఇన్ఫ్లేమబుల్స్ ఇన్ ట్రైన్స్, ట్రైన్లో నువ్వు ఈ ఇన్ఫ్లేమబుల్స్ మోసుకపోయినందుకు ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇక ఒక ఆయనకి ఆలోచిస్తుంటాడు దీని గురించి ఏదో సొంతంగా రాయాలని. నో నీడ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్. సొంత ఆన్సర్ అవసరం లేదు. దాంట్లో ఇచ్చండి. హౌ మెనీ ఇయర్స్? 3 years. సెర్చ్ ఇట్, వెతుక్కోండి. ఇలా మీకు ఉంది 3 years వరకు అని ఉంది. ఆన్సర్ 3 years. సో అండర్స్టాండ్ క్వశ్చన్ ప్రాపర్లీ. సి ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ షుడ్ యూ డూ? మీరు ఏం చేయాలి? ఇఫ్ యూ నోటీస్ ఎనీ సస్పీషియస్ ఆర్ డేంజరస్ మెటీరియల్ ఇన్ ఏ ట్రైన్. ఒక ట్రైన్లో సస్పీషియస్ ఆర్ డేంజరస్ మెటీరియల్ ఉంది. ఒక అపాయకరమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి ఒక మెటీరియల్ మోసుకుపోతుంది ఒక ఆయన. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు చూసిరు, ఏం చేయాలి? ప్లీజ్ కాల్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్ 182. చూడండి, బిగ్ లెటర్స్ ఇచ్చిన మంచిగా మీకు. ప్లీజ్ అలర్ట్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182 ఇక్కడ ఇచ్చిండు. రోడ్గా రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ద ఫిఫ్త్ ఆన్సర్. ఆన్సర్స్ మొత్తం అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుంది. మీరు వెతుక్కోవడం ఒక్కడే మీరు చేయవలసిన పని. వెతుక్కోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. మీకు చాలా ఓపిక ఉండాలి. అదొక్కటే మన దగ్గర ఉండదు. ఇట్లా చూడగానే ఆన్సర్ రావాలి, రాదు అంత ఈజీగా. నెక్స్ట్ 6th క్వశ్చన్. ద డాష్ యూ క్యారీ డ్యూరింగ్ ద రైల్ జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. The dash you carry during the rail journey will decide your safety. Here, the dash. ఏం మోసుకుపోతున్నారు రైల్వేలా? లగేజ్. లగేజ్ is the answer. So, you read like this all questions and answer all questions answer. So, you have to do only 4 answers, but you will do 6 questions, 6 answers. మీరు యాక్చువల్గా ఎగ్జామినేషన్లో 4 answers చేయాలి, కానీ మీరు 6 questions-కి 6 answers చేయండి. So now see 4th advertisement. See here 4th one, page number 60 textbook. 4th advertisement, well known advertisement here. మీ అందరికీ తెలిసిందే. అక్కడ మంచిగా ఫిగర్ కనిపిస్తుంది. ఎవరైనా మహాత్మా గాంధీ ఉన్నాడు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ
భారత్ బోల్డ్ లెటర్స్ అవపడుతున్నాయి చూడు, స్వచ్ఛ భారత్. ఇలా మీకు ఐడియా రావాలి అన్నమాట. ఓహో, దిస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అబౌట్ స్వచ్ఛ భారత్, ఇది స్వచ్ఛ భారత్ గురించి. నౌ రీడ్ ద మ్యాటర్ ఒక్కసారి చూడండి. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఏ క్లీన్లీనెస్ క్యాంపెయిన్ రన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and initiated by the Honorable Prime Minister Narendra Modi. Swachh Bharat Abhiyan is also called as the Clean India Mission or Clean India Drive or Swachh Bharat Campaign. మూడు పేర్లు ఉన్నాయి దీనికి, స్వచ్ఛ భారత్ అభియాన్కి. ఏంటంటే క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా డ్రైవ్, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్. ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ రన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ నడుపుతుంది దీన్ని. కవరింగ్ 4041 స్టాచ్యురీ టౌన్స్ టు మేక్ దెమ్ క్లీన్. 4041 టౌన్స్ టు మేక్ దెమ్ క్లీన్. ఒక 4041 టౌన్లని క్లీన్ చేయడానికి పెట్టిన ప్రోగ్రామ్ ఇది. సీదా దిస్ ఇస్ నాట్ లెసన్ కాదు కానీ నేను ఎవ్రీథింగ్ చెప్పడానికి జస్ట్ క్లూ ఇస్తున్నా మీకు. దిస్ క్యాంపెయిన్ ఇన్వాల్వ్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ latrines, promoting sanitary programs in the rural areas, cleaning streets, roads, and changing the infrastructure of the country to lead the country ahead. So this is the advertisement. Now see the questions. Very easy questions. First question, mention two other names by which Swachh Bharat Abhiyan is called. స్వచ్ఛ భారత్ అభియాన్కు ఉన్నటువంటి ఇంకా 2 పేర్లు చెప్పండి. దీంట్లో మంచిగా ఇచ్చాను, నువ్వేదో ఓన్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద అదర్ నేమ్స్? సీ హియర్, మంచిగా ఇచ్చాడు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా డ్రైవ్, క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా డ్రైవ్. 2 అదర్ నేమ్స్. వెరీ సింపుల్, వెరీ ఈజీ అడ్వర్టైజ్మెంట్స్. మీరు కొంచెం పేషెన్స్తో చేస్తే ఈజీ ఇది. సెకండ్ క్వశ్చన్, స్టేట్ ఎనీ 2 అబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్యాంపెయిన్. ఈ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి 2 లక్ష్యాలు, అబ్జెక్టివ్స్ చెప్పండి అన్నాడు. ఇక్కడ చాలా లెందీ ఆన్సర్ ఇది, అందుకని ఇట్లా పెట్టాను, నేను డాష్ పెట్టిన. ఆన్సర్ ఒక 2-3 లైన్స్ ఉంది, దాంట్లో చూడండి. దిస్ క్యాంపెయిన్ ఇన్వాల్వ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లెట్రిన్ నిర్మాణం, ప్రమోటింగ్ శానిటరీ ప్రోగ్రామ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలలో శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్రమోటింగ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, క్లీనింగ్ స్ట్రీట్స్, రోడ్స్ అండ్ చేంజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ టు లీడ్ ద కంట్రీ అహెడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్, హూ ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు? ఇనిషియేటెడ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఎవరు? నరేంద్ర మోడీ. Who initiated the program? Narendra Modi initiated the program. Who is running the program? Who is running the campaign? Or etlana okate, who is running the campaign? Ee campaign run chesedi evaru? Run by the Indian government. Evaru? Run by the Indian government. See here, I will tell one thing. ఇక్కడ ఈ 3rd, 4th క్వశ్చన్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ రాస్తుంటారు. ఇది ఎగ్జామినేషన్లో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. హూ ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్ అన్నప్పుడు బై ద ఇండియన్ గవర్నమెంట్ అని రాస్తారు. హూ ఈజ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ అన్నప్పుడు బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని రాస్తారు. అబ్జర్వ్డ్, దిస్ ఈజ్ సింపుల్ మిస్టేక్. బై మిస్టేక్ అంటే ఏమంటుంది, మనం కామన్ మిస్టేక్ ఇది, ఓవర్ సైట్లో సరిగ్గా అబ్జర్వ్ చేయం. అందువల్ల ఏమైంది, 2 మార్క్స్ పోతాయి. బయటికి వచ్చినాక చూసుకుంటాం మనం. ఇక్కడ అరే అనవసరంగా ఇక్కడ నరేంద్ర మోడీ రాయకుండా నేను గవర్నమెంట్ ఎందుకు రాసిన, ఇక్కడ గవర్నమెంట్ రాయకుండా నరేంద్ర మోడీ ఎందుకు రాసిన అనుకుంటాం. సో రిమెంబర్, 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది ఎగ్జామినేషన్లో. రిమెంబర్, ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్, ప్రారంభించింది ఎవరు? ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇనిషియేటెడ్ వస్తే నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకో. హూ ఈజ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, ఆ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించేది ఎవరంటే భారత ప్రభుత్వం, ద ఇండియన్ గవర్నమెంట్. 3rd ఆన్సర్ నరేంద్ర మోడీ, 4th ఆన్సర్ ఇండియన్ గవర్నమెంట్. 5th క్వశ్చన్, హౌ మెనీ టౌన్స్ ఆర్ కవర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మొత్తం ఎన్ని టౌన్లు కవర్ చేస్తారు? టౌన్లు మొత్తం ఎన్ని కవర్ చేయాలి? 4041 హియర్ ఇన్ ద ప్యాసేజ్.
హియర్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది మీకు 4041 towns. ఇలా ఉన్నదే రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద క్యాంపెయిన్ సజెస్ట్ దట్, ఈ ప్రచారం ఏం చెప్తుంది, ఇక్కడ ప్లేస్ లేదు, ఆల్రెడీ నిండిపోయింది బ్లాక్ బోర్డు, ఏబిసి అని పెట్టిన సి ఆన్సర్ చూడండి. 3 ఆప్షన్స్ అవుతాం, మల్టిపుల్ చాయిస్. ద క్యాంపెయిన్ సజెస్ట్ దట్, ఈ ప్రచారం ఏం చూపిస్తుంది, ఏ లాట్రిన్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఇన్ విలేజెస్. లాట్రిన్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఇన్ ద విలేజెస్లో లాట్రిన్ని నిర్మించటం. బి రోడ్ షుడ్ బి స్వెప్ట్ వన్స్ ఏ మంత్, నెలకు ఒకసారి రోడ్లను ఊడవడం. బి సి క్లీన్లీనెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ. సి ఏముంది, క్లీన్లీనెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఇక్కడ మన దేశం యొక్క అభివృద్ధిలో పరిశుభ్రతని కలుపుకపోవడం. సో సి కరెక్ట్ ఆన్సర్. క్లీన్లీనెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. So these are the 2 advertisements. That is over. Thank you. Hi students, now I am going to explain the grammar topic, understanding advertisements. Now see 5th advertisement. I will read now. Open your textbook, page number 61, 5th advertisement. See here advertisement in bold letters, bold words, beti bachao beti padhao. See, read like this, beti bachao beti padhao. The NDA government ambitious national program of beti bachao beti padhao, a campaign launched on 22nd January 2015 by Prime Minister Narendra Modi from Panipat in Haryana, the state with the lowest sex ratio. ఇట్లా మీరు ఇలా ఉన్నటువంటి హెడ్లైన్స్, బోల్డ్ వర్డ్స్ రీడ్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ సి బెనిఫిట్స్ ఆఫ్ educating a girl. Look at the pictures. అక్కడ కొన్ని పిక్చర్స్ని చూడండి. The girl as an individual, her family, the community and society, the nation. I don't explain clearly, ఎందుకంటే ఇది ప్యాసేజ్, ఇది మీకు అడ్వర్టైజ్మెంట్ లెసన్ చెప్పినట్టు చెప్పకూడదు. Just I read. See, beti bachao beti padhao, initiative, objectives, prevention of gender biased sex selective elimination. Second one, ensuring survival and protection of the girl child. Third one, ensuring education and participation of the girl child. So you read like this, some main points. ఇట్లా మీరు అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఒకసారి చదవాలి. Now see questions. Study the following advertisement and answer the questions that follow. ఆ అడ్వర్టైజ్మెంట్స్ కింద మనకు 6 questions ఇస్తాడు. మీ అందరికీ తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ సి, expand BBBP. expand BBBP. BBBP అంటే ఏంది వివరించండి. మీకు తెలుసు ఏంటది, బేటీ బచావో బేటీ పడావో. బేటీ బి, బచావో బి, బేటీ బి, పడావో పి. దిస్ ఈజ్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. సి సెకండ్ క్వశ్చన్, which government started this program? Which government? See in the advertisement. The NDA government. Answer is given in the advertisement. Dantone undi answer, the NDA government. Second one. Third question, why was the campaign launched in Haryana? ఈ ప్రోగ్రామ్ని హర్యానాలోనే ఎందుకు లాంచ్ చేశారు, ఎందుకు ప్రారంభించాడు? వాట్ ద రీజన్? రీజన్ ఈజ్, కారణం ఏంది,
the state with the lowest sex ratio. This is answer. Next, fourth question. When was the program inaugurated? Program ఎప్పుడు స్టార్ట్ అయింది? వెన్ అన్నప్పుడు ఇయర్ వస్తుంది, డేట్ వస్తుంది చూడు, ఆన్ 22nd January 2015. దిస్ ఆన్సర్ ఆల్సో ఈజ్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఫిఫ్త్ క్వశ్చన్. హూ ఇనాగ్రేటెడ్ ద ప్రోగ్రామ్? ఎవరు ప్రారంభించిండు? హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. వెన్ అన్నప్పుడు మనం ఏం రాసిన ఇక్కడ? ఇయర్ అండ్ డేట్. హూ మీన్స్ పర్సన్, వ్యక్తి, కాబట్టి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రాసినాం. నౌ సిక్స్త్ ఆన్సర్ ట్రూ అని రాసిన. దిస్ ఇస్ ద లెందీగా ఉంది క్వశ్చన్, పెద్దగా ఉంది, అందుకని ఇక్కడ రాయలేదు. నవ్ ఐ విల్ రీడ్ సిక్స్త్ వన్. ద ఫస్ట్ అబ్జెక్టివ్ సజెస్ట్ దట్ girls are being killed even before they are born and therefore female feticide should be stopped. దీంట్లో మీకు ప్యాసేజ్లో ఫస్ట్ అబ్జెక్టివ్ లక్ష్యం ఒకటి ఉంది. అది ఏం చెప్తుందంటే గర్ల్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్. హర్యానాలో అమ్మాయిల్ని వాళ్ళు జన్మించకముందే వాళ్ళని చంపేస్తారు. దేర్ ఫోర్ అంటే ఎట్లా? ఫిమేల్ ఫీటిసైడ్ షుడ్ బి స్టాప్. భ్రూణహత్యలు అంటాం. సో దిస్ ఈజ్ ట్రూ. మీకు అక్కడ ప్యాసేజ్లో ఇచ్చింది. యూ నీడ్ ఓన్లీ 4 ఆన్సర్స్. ఇక్కడ మీకు 6 ఉన్నాయి కదా, ఏదన్నా కొంచెం డిఫికల్ట్ ఉందనుకోండి, దాన్ని మీరు రైట్ ఆర్ రాంగ్ యాజ్ యువర్ లైక్ 4 కరెక్ట్ రాసినా సరిపోదు. డోంట్ వరీ. 6కి 6 క్వశ్చన్స్ వస్తాయా రావనేది కాదు ఇక్కడ. ఎనీ 4 ఆన్సర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ అవుట్ ఆఫ్ 6లో 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ రాస్తే చాలు, 4 మార్క్స్ వస్తాయి. 2 చాయిస్ ఉంటాయి నీకు. నౌ సి పేజ్ నెంబర్ 62, 6th advertisement. I will read now. Study the following advertisement and answer the questions that follow. See here in the advertisement చూడండి, మీకు అక్కడ ఇచ్చిండు. టర్న్ ఇట్ ఆఫ్, ఫిక్స్ లీకింగ్ ట్యాప్స్, టేక్ ఏ బకెట్ బాత్, యూజ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ, అప్గ్రేడ్ యువర్ ఎక్విప్మెంట్, రీసైకిల్ వాటర్. సో దిస్ ఈజ్ అబౌట్ 6 ways to save water at home. ఇంటి దగ్గర ఒక 6 పద్ధతుల ద్వారా 6 విధాలుగా మనం వాటర్ని ఆదా చేయొచ్చు అని ఇక్కడ ఇచ్చిన. వాటర్ గురించి ఇచ్చింది మొత్తం కూడా. పిక్చర్స్ ఆల్సో గివెన్. దీంట్లో చూడండి, టర్న్ ఇట్ ఆఫ్ అన్నప్పుడు ఏమన్నాడు? టర్న్ ఆఫ్ ట్యాప్స్ వైల్ బ్రషింగ్ యువర్ టీత్, సోపింగ్ క్లాత్స్ అండ్ స్క్రబ్బింగ్ వెజల్స్. ఇట్లా మీకు దాని గురించి హెడ్డింగ్ ఇచ్చి దాని కింద మ్యాటర్ ఇచ్చాడు. యూజ్ ఎమర్జెన్సీ ఎఫిషియంట్ టెక్నాలజీ, అప్గ్రేడ్ యువర్ ఎక్విప్మెంట్. మీ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకోండి. ఎట్లా? ఇన్స్టాల్ ఫ్యాసెట్ ఎరేటర్స్, లో ఫ్లో షవర్ హెడ్స్ అండ్ టాయిలెట్స్ విత్ స్మాలర్ ఫ్లష్ ట్యాంక్స్ లైక్ దిస్. రీడ్ 1 time. ఇట్లా మీరు ఇలా ఉన్న మ్యాటర్ అంతా ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చదవండి. నేను చదివితే ఉంటుంది, మీకు అర్థం కావాలంటే మీరు చదవాలి. నౌ సీ ద క్వశ్చన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్. సి ఫస్ట్ క్వశ్చన్. మెన్షన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వాటర్ కెన్ బి సేవ్డ్ ఎట్ హోమ్. మెన్షన్ ద నెంబర్ ఆఫ్ వేస్. ఎన్ని మార్గాల ద్వారా మనం ఇంటి దగ్గర నీటిని రక్షించుకుంటున్నాము. మీకు అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా ఇచ్చిండు. 6 ways to save water at home. డైరెక్ట్ ఆన్సర్ ఇస్ గివెన్. 6 ways. 6 ways to save water at home. డైరెక్ట్ ఉంది. నౌ సి సెకండ్ క్వశ్చన్. వెన్ షుడ్ వీ టర్న్ ఆఫ్ ట్యాప్స్? వెన్ షుడ్ వీ టర్న్ ఆఫ్ ట్యాప్స్? ట్యాప్స్ మనం ఎప్పుడు బంద్ చేయాలి, టర్న్ ఆఫ్ ఎప్పుడు చేయాలి? ఇక్కడ మీకు ఆన్సర్లు ఎందుకు ఉంది కాబట్టి ఇక్కడ డాష్ అని పెట్టినా. నౌ ఐ విల్ రీడ్. ఎప్పుడు మనం టర్న్ ఆఫ్ చేయాలంటే వైల్ బ్రషింగ్ యువర్ టీత్, సోపింగ్ క్లాత్స్ అండ్ స్క్రబ్బింగ్ వెజల్స్. మనం డైలీ చేసే పని ఇంటి దగ్గర మనం చూస్తుంటాం, ఫ్యామిలీ వాళ్ళు చేస్తుంటారు. వైల్
brushing your teeth, soaping clothes and scrubbing vessels. అప్పుడు మనం ట్యాబ్ని టర్న్ ఆఫ్ చేయాలి. సి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్? సి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్? ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ అంటుండు. ఈ ఎనర్జీ ఎఫిషియంట్ డిష్ వాషర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంది అన్నాడు. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే దే యూజ్ లెస్ వాటర్. దే యూజ్లెస్ వాటర్ కాదు, దే యూజ్ లెస్ వాటర్. ఇవి ఈ డిష్ వాషర్స్ కానీ వాషింగ్ మిషన్లు కానీ తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి. అది ఇక్కడ మీనింగ్, సెన్స్. దట్ ఈస్ ద మీనింగ్. దే యూజ్ లెస్ వాటర్. నౌ ఫోర్త్ క్వశ్చన్, మెన్షన్ 2 ways in which we can upgrade equipment in the bathroom. ఫోర్త్ క్వశ్చన్, మెన్షన్ 2 ways, 2 మార్గాలు చెప్పండి, ఇన్ విచ్ వీ కెన్ అప్గ్రేడ్ ఎక్విప్మెంట్ ఇన్ ద బాత్రూమ్. బాత్రూంలో మనం పెట్టేటటువంటి అప్గ్రేడ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అవి 2 చెప్పండి అంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిండు చూడండి, మీకు అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిండు అప్గ్రేడ్ యువర్ ఎక్విప్మెంట్ అన్నాడు. ఏంటి అవి? లో ఫ్లో షోవర్ హెడ్స్. ఇక్కడ కూడా మీకు ఆన్సరు డాష్ పెట్టినా, డాట్స్ పెట్టినా, ఎందుకంటే లెందీగా ఉంది, ఇక్కడ పట్టదు అందుకని. ఇది బిగిన్లో మీరు చూసుకోండి ఇమేజ్లో, లో ఫ్లో షోవర్ హెడ్స్ అండ్ టాయిలెట్స్ విత్ స్మాలర్ ఫ్లష్ ట్యాంక్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి, లో ఫ్లో షోవర్ హెడ్స్ అండ్ టాయిలెట్స్ విత్ స్మాలర్ ఫ్లష్ ట్యాంక్స్. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, షుడ్ పీపుల్ బీ ఎంకరేజ్డ్ టు టేక్ బకెట్ బాత్స్ ఆర్ షోవర్ బాత్స్? షుడ్ పీపుల్ బీ ఎంకరేజ్డ్ టు టేక్, ప్రజలు ఎంకరేజ్ అవుతున్నారు, ఎక్కువ ఉపయోగిస్తున్నారు దేన్ని? బకెట్ బాత్నా షోవర్ బాత్నా? బకెట్ బాత్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఇచ్చాడు, అక్కడ బకెట్ కూడా ఉంది. నౌ సి సిక్స్త్ క్వశ్చన్, మెన్షన్ ఏ సింపుల్ వే గివెన్ ఇన్ ద యాడ్. యాడ్లో ఇచ్చిండు సింపుల్ వే చెప్పండి. ఇన్ విచ్ వీ కెన్ రీసైకిల్ వాటర్. ఇన్ విచ్ వీ కెన్ రీసైకిల్ వాటర్. వాటర్ని మనం రీసైకిల్ చేయాలంటే ఒక సింపుల్ వే ఇచ్చిండు, ఏంటిదో చెప్పండి. గివెన్ ఇన్ ద యాడ్, యాడ్లో ఉంది ఆన్సర్. ఏంటిది అది? వెజిటబుల్ వాష్డ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ప్లాంట్స్. వెజిటబుల్ వాష్డ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ప్లాంట్స్. సింపుల్. మనం కూరగాయలని ప్రతిరోజు శుభ్రం చేస్తుంటాం. ఆ శుభ్రం చేసిన వాటర్ ఏదైతుందో, కూరగాయలు కలిగిన వాటర్ ఏదైతుందో, ఆ వాటర్ మనం ఎక్కడ పెట్టచ్చు? మొక్కలో పెట్టుకుని సరిపోదు. సో వెజిటబుల్ వాష్డ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ప్లాంట్స్. సో లైక్ దిస్, ఇన్ ద ఎగ్జామినేషన్ రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ థరోలీ. ఇక్కడ ఏం లేదు, అడ్వర్టైజ్మెంట్ని మీరు ఎగ్జామినేషన్లో థరోగా చదవండి. సెలెక్ట్ 4 questions. 4 questions సెలెక్ట్ చేసుకోండి. రైట్ ఆన్సర్ ఉన్నవి మీకు తెలిసినవి అవుట్ ఆఫ్ 6లో. ఈ 6 questions-లో 4 question ఆన్సర్స్ కరెక్ట్, గన్ షాట్ కరెక్ట్ అయ్యి చూడండి. ఇంకా 2 డౌట్ ఉన్నాయి అనుకోండి, అవి కూడా రాయండి, కానీ అవి కరెక్ట్ అయితే లేకపోతే మనకు సంబంధం లేదు. యూ హ్యావ్ టు రైట్ 4 correct answers, at least 4 correct answers. 2 choice you have, remember. So very easy topic, advertisement. So with this topic is over. Thank you.